నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇవాళ విజయ్ బలపరీక్ష నడుస్తుంది. విజయ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం మీద చర్చ జరుగుతున్నది. ఉదయనిధి స్టాలిన్ కొడుకు, వీడు ప్రతిపక్ష నాయకుడు. వీడు ఏం మాట్లాడుతుండు? తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు డిఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంగళవారం అసెంబ్లీలో తన సనాతన ధర్మం వ్యతిరేక వాదనను పునరుద్ఘాటించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపును ఆయన పునరుద్ఘాటించారు. మళ్ళీ చెప్పిండు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలో సభను ఉద్దేశించి ఉదయనిధి ప్రసంగిస్తూ ప్రజలను విభజించిన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. కాగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా 2023లో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మతస్థులపై విద్వేష ప్రసంగంగా పరిగణిస్తున్నట్లు మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ కొన్ని నెలల క్రితం అభిప్రాయపడ్డది. ఈ 2023 సెప్టెంబర్ 2న అప్పటి తమిళనాడు యువజన సంక్షేమ క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన నిర్మూలన సదస్సులో ప్రసంగించడంతో ఈ వివాదం మొదలైంది. ఉదయనిధి స్టాలిన్, రే నీ తాతలు ఏం చేయలేరు, మీ అయ్య ఏం చేయలేరు, నువ్వేం చేయవు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. మరణం లేనటువంటిది సనాతన ధర్మం. మీ ముత్తాతలు కూడా చూడలే సనాతన ధర్మం ఆరంభమైనప్పుడు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తావు నువ్వు. మాట నాలుకకు నరముందా నీకు? ఏడిఎంకే అదే కూత. ద్రవిడ సిద్ధాంతం మీద దరిద్రం సిద్ధాంతాలు మీ. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తావు. హిందూ మత విద్వేషాలని రెచ్చగొడుతుందా సనాతన ధర్మం? మా హక్కురా ఇది. భారత గడ్డ మీద ఉన్నటువంటి వాళ్లకు ఒక భారతదేశమే కాదురా ఉదయనిధి, యావత్ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం ఉన్నది. తవ్వకాల్లో దొరుకుతున్నాయిరా. ఒకసారి చూడు. నీకు జీకే నాలెడ్జ్ లేకుంటే తెచ్చుకో. పురావస్తు శాఖ వాళ్ళ ఈ హిస్టరీ దొరుకుతుంది. ఓన్లీ భారతదేశంలో కాదు, సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. తెలుసా? నువ్వు నిర్మూలిస్తావు. నీకంత ధైర్యం ఉందా నిర్మూలించడానికి? అదేమైనా పార్టీయా? టీవీకే నువ్వు బెదిరించడానికి విజయ్ని బెదిరించినట్లు అదేమైనా పార్టీయా? సనాతన ధర్మం హిందూ సాంప్రదాయం, భారతీయ సంస్కృతి సాంప్రదాయం. అది దాన్ని ఎట్లా నిర్మూలిస్తావురా? ఈ తాతల తరం కాలేదు, నీ తరం కాదు, భవిష్యత్ తరాలు కూడా కాదు. యాదికుంచుకో. ద్రవిడ సిద్ధాంతం అని దరిద్రమైన సిద్ధాంతం. ఓ దేవుడు లేడు, ఏది లేదు. వీళ్ళకి యేసుప్రభు ఉంటుంది. వీళ్ళకు యేసుప్రభు వీళ్ళ దగ్గరికి వస్తాడు రోజు. భక్త, నీకు ఏమి కావాలి? హిందువులను తిట్టడానికి ఇంకో నీకు ఇవి కొన్ని పదాలు ఇస్తున్నా అంటాడా? హిందూ మతం అంటే నోట్లో మన్ను పోసుకుంటారు. ఏంద్రా మీ మీద మన్ను పోసుకుంటారు? హిందూ మతము, హిందూ సాంప్రదాయాలు, సంస్కృతి అంటే మీ సాంప్రదాయాల దగ్గరికి వస్తున్నామారా మేము? మా హిందువులు వస్తున్నారా? మీ సిద్ధాంతం మీరు నాశనం కండి. మా తెలుగు, మా సనాతన ధర్మం గురించి, మా సంస్కృతి గురించి వస్తే పండ్లు రాలగొడతాం. మా హిందువులు ఏం చాతగాని వాళ్ళమ్మా మేము? అంత చాత కాకుండా ఉన్నామా? కోర్టు నిన్ను చివాట్లు పెట్టినా కూడా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావంటే నువ్వు మనిషివా? మీ తాతలు మనుషులా, పశువులా? వాళ్ళ రక్తమే కదా నీకు వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా నీకు? బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి అసెంబ్లీలో సనాతన ధర్మం నిర్మూలిద్దాం అంటావు నువ్వు. ప్రేక్షకుల గట్టిగా కామెంట్, మీ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడండి. ఇక మీకు నిషేధమే లేదు. మీ పదాలకు, మీ వర్డ్స్కు నిషేధమే లేదు. ఇష్టం వచ్చినట్టు తిట్టుండి వాడిని. ఉదయనిధి స్టాలిన్ రేపు పొద్దున లేవద్దు వాడిగా. ఇట్లనా ఇంత దరిద్రమైనటువంటి మాటలు? మీ ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడినాంరా మేము. మీ సంస్కృతి సాంప్రదాయాలకు అడ్డొచ్చినాంరా భారతీయులం. మీ చావు మీరు చావండి. కానీ మా సనాతన ధర్మాన్ని నువ్వు నిర్మూలించడానికి
నువ్వు ఒవ్వడివి, నీకు హక్కేమున్నది? ప్రేక్షకులారా ప్లీజ్ గట్టిగా స్పందించండి. ఉదయనిధి స్టాలిన్కి పంపుదా. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు బండ అంటాం కదా మనం, బూతులు వీడు తిడుతున్నారా, ఆ దగ్గర చెన్నైలో సముద్రం ఉంటుంది, పోయి దుంకు చావు అని మెసేజ్లు పెడదాం. ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్, వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.